హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారిని మనం ఎంతగానో గనపరుస్తాం, ఎంతగానో పొగుడుతాం. వారు మాకు ఇలా చేశారు, వారు మాకు అలా చేశారు, వారు మాకు ఎంతగానో సహాయం చేస్తారు అని ఎంతగానో గొప్పగా చెప్తూ ఉంటాం. కానీ మానవ రూపంలో ఉండేవారినే ఇంత గనపరిస్తే మన తల్లి గర్భంలో రూపించినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడే దేవుణ్ణి ఇంకెంతగా గనపరచాలి, ఇంకా ఎంతగా గొప్ప చేయాలి, ఇంకా ఎంతలాగా స్తుతించాలి, ఆరాధించాలి. ఘనత అంటే సాధారణంగా ఔన్నత్యం, గొప్పతనం, ప్రాముఖ్యత, మహిమ, మహాత్మ్యం, గౌరవం లాంటి పర్యాయ పదాలు లేదంటే అర్థాలని ఇస్తుంది. లేదంటే వీటికి నానార్థాలుగా వివరించవచ్చు. మనము మన దేవుణ్ణి అన్నింటికన్నా గొప్పవాడు అని గ్రహించినప్పుడు మాత్రమే మనం ఆయనను గణపరచగలము, కీర్తించగలము, గొప్ప చేయగలము. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు, చాలామంది విశ్వాసులు వారు తమకు తోచినట్టుగా వారు దేవుణ్ణి గణపరిచారు. ఉదాహరణకు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆయనతో వాగ్దానములు చేసిన ప్రతిసారి ఆయన దేవునికి ఒక బలిపీఠమును కట్టించి ఆయనను గణపరిచారు. అదేవిధంగా తన మాటలతోనే గణపరచడం కాకుండా తన చేతలతోనూ ఆయనను గణపరిచారు. ఎలా అంటే తనకు ఒక్కడైనటువంటి కుమారుణ్ణి దేవునికి అర్పణముగా అర్పించడానికి కూడా వెనుతీయలేనంతగా దేవుణ్ణి ఆయన చేతలతో గణపరిచారు. రెండవదిగా దావీదు మహారాజు గారిని మనం చూసుకున్నట్లయితే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి మహారాజుగా ఉన్నప్పటి వరకు కూడా, మహారాజుగా ఉంటూ కూడా దేవుడిని అనేక కీర్తనలతో గణపరిచారు. కాబట్టి దేవుణ్ణి మనం ఏ విధంగా గణపరుస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ వీడియోలో దేవుణ్ణి గణపరిచిన వారి గురించి తెలియజేశాను. రేపటి వీడియోలో దేవుణ్ణి గణపరచకుండా తనను తాను గణపరుచుకున్న వారు ఎవరు, వారు ఏ విధంగా ఉన్నారు అని వారిని గణపరుచుకున్న వారి గురించి తెలియజేస్తాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.